గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొడి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొన్నారు. వేమూరు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి కరపత్రాలు అందించారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కుటుంబ సాధికార సారథులను వెంటనే నియమించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలి అడుగు రెండో రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని కలిసి గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి మెయిళ్ళు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ప్రజల్ని అడగటం, వారు చెప్పే మంచి చెడులు వినటం అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మేము అందించిన సంక్షేమ కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న ఈరోజు నేను మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో అమర్తలూరు, వేమూరు గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాను. దళితవాడల్లో ప్రత్యేకంగా నేను ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు పోతా ఉన్నాను. అందరూ కూడా పూర్తిగా పెన్షన్లు ఏవైతే పెంచిన పెన్షన్లు 3,000 రూపాయలు గతంలో ఉన్నాయి, 4,000 రూపాయలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్న హామీ ఏదైతే ఉందో తల్లికి వందనం హామీ నెరవేర్చుకున్న విధానం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న విధానం, ఇవన్నీ కూడా వీటి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే